Brought to you by V-Guard. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసుకు సంబంధించిన అప్డేట్ ఇది. ఏవన్ గా ఉన్న సతీష్ ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు అధికారులు. ఏవన్ సతీష్ కస్టడీ కోర్టు ఇవాళ కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. 15 రోజులు కస్టడీ కావాలంటున్నారు పోలీసులు. అది ఇప్పటికే 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు ఏవన్ సతీష్. ఇవాళ A2 దుర్గారావు అరెస్ట్ ని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్ పై దాడి కేసు సంచలనంగా మారుతోంది. ఏవన్ సతీష్ రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. A2 ప్రోద్బలంతోనే దాడి జరిగిందని పోలీసులు తేల్చారు. ఇంతకీ ఎవరా A2? నిందితుడు సతీష్ వెనక ఉన్నది A2నేనా లేక ఇంకెవరైనా కూడా ఉన్నారా? ఏపీ ఎన్నికల వేళ కలకలం రేపిన సీఎం జగన్ పై దాడి కేసులో A1 గా ఉన్న సతీష్ కు విజయవాడ సెషన్స్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దాంతో A1 సతీష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఇక ఆ ఆర్డర్స్ కు ముందే బయటకు వచ్చిన సతీష్ రిమాండ్ రిపోర్ట్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అసలు దాడి ఎలా చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, ఎవరు చేశారు అనే విషయాలతో డీటెయిల్ రిపోర్ట్ ను పోలీసులు కోర్టులో సబ్మిట్ చేశారు. సీఎం జగన్ ను అంతమందించాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు పోలీసులు. అతను చూసి సున్నితమైన తలభాగంలోనే కుట్ర ప్రకారం దాడి జరిగిందన్నారు. దాడి కోసం నిందితుడు కాంక్రీట్ రాయిని వాడినట్టు తెలిపారు. అయితే A2 దుర్గారావు ప్రోద్బలంతోనే A1 నిందితుడు సతీష్ దాడి చేసినట్లు స్పష్టం చేశారు. ఇక కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించినట్టు వెల్లడించారు. 2 రోజుల క్రితం నిందితుడు సతీష్ ను రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్ ఫోన్ సీజ్ చేశామన్న పోలీసులు అన్ని విధాలా విచారణ జరిపిన తర్వాతే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇక నిందితుడు సతీష్ విజయవాడ డాబాకోట్ల సెంటర్లోనే ముందు దాడి చేయగా తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత 100 మీటర్ల దూరం వచ్చి వివేకానంద స్కూల్ నుంచి రెండోసారి విసిరినట్టు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు పోలీసులు. అంతేకాదు నిందితుడు సతీష్ కు క్రైమ్ హిస్టరీ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 2 ఏళ్ల క్రితం సెల్ ఫోన్ దొంగతనం కేసులో సతీష్ నిందితుడిగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే ఆ దాడి వెనుక మాస్టర్ మైండ్ A2 దుర్గారావుగా పోలీసులు నిర్ధారించారు. దాడి చేసింది సతీష్ అయినా ప్రోత్సహించి డబ్బు ఆశ చూపించింది మాత్రం దుర్గారావు అని తేల్చారు. A2 దుర్గారావును కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా ఎందుకు దాడి చేయించాడన్నది కీలకంగా మారింది. ఇదిలా ఉంటే జగన్ దాడి ప్రీ ప్లాన్డ్ గానే జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. దాడి వెనక ఎంత పెద్ద వాళ్లున్నా వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. ఉరిపెట్టి కొట్టారు, అదృష్టవశాత్తు తప్పింది. మా అదృష్టవశాత్తు అది తప్పింది. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీమెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీ ప్లాన్డా ప్రీమెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరెవరైనా ఉండొచ్చా, అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా, నాడు చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సినవి. సీఎం జగన్ పై దాడి కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా. వేముల దుర్గారావు టీడీపీ కార్యకర్త అయినప్పటికీ దాడి కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా దీంట్లో మా ఇన్వాల్వ్మెంట్ లేదు. దుర్గారావు తెలుగుదేశం పార్టీ నాయకుడు, బీసీ నాయకుడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వేముల దుర్గారావు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే దాంట్లో మీకు ఎటువంటి డౌట్ లేదు. మేము కాదని అనే ప్రసక్తి లేదు. కానీ దుర్గారావుకి సంఘటనకు సంబంధం లేదు. మొత్తంగా సీఎం జగన్ పై దాడి కేసులో A1 సతీష్ రిమాండ్ రిపోర్ట్ ప్రకంపనలు రేపుతోంది. దాడి వెనక ఎవరు హస్తముందో త్వరగా తేల్చాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు సూత్రధారి దుర్గారావు అనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఏం తేలుస్తారో చూడాలి మరి. Brought to you by V-Guard.